దాడి. రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై ట్రంప్ ప్లాన్ ఏంటి? రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నివాసంపై ఉక్రెయిన్ డ్రోన్లతో విరుచుకుపడుతుందంటూ మాస్కో చేసిన ఆరోపణలు అంతర్జాతీయ స్థాయిలో పెను తుఫాన్ను సృష్టిస్తున్నాయి. దాదాపు 4 ఏళ్ల నుంచి రష్యా ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న ఈ యుద్ధానికి బ్రేక్ వేసేందుకు శాంతి చర్చలు జరుగుతున్న వేళ ఈ పరిణామం చోటు చేసుకోవడం అంతర్జాతీయంగా ఆసక్తికరంగా మారింది. తమ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నివాసాన్ని లక్ష్యంగా చేసుకున్న ఉక్రెయిన్ డ్రోన్ దాడులు చేసిందని రష్యా ఆరోపిస్తుండగా ఉక్రెయిన్ ప్రభుత్వం దాన్ని ఖండిస్తోంది. అయితే తన నివాసంపై దాడి జరిగిందని పుతిన్ స్వయంగా ట్రంప్కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయడంతో అమెరికా నిఘా సంస్థ CIA సంచలన నివేదికను బయటపెట్టింది. అసలు పుతిన్ ఇంటిపై దాడి జరగలేదని, రష్యా చెబుతున్నవన్నీ ఆధారాలు లేని ఆరోపణలేనని స్పష్టం చేసింది. ఒకవైపు రష్యా తమపై ఉక్రెయిన్ డ్రోన్లతో దాడులు చేస్తోందని ఆరోపిస్తుండగా అమెరికా ఇంటెలిజెన్స్ దీన్ని కొట్టిపారేయడంతో ఈ డ్రోన్ డ్రామా ఇప్పుడు ప్రపంచ దేశాల మధ్య కొత్త దౌత్య యుద్ధానికి దారితీస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. ఉక్రెయిన్ సుమారు 91 దీర్ఘశ్రేణి డ్రోన్లతో పుతిన్ నివాసాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేసిందని ఆరోపిస్తూ రష్యా అధికారులు ఓ వీడియోని కూడా విడుదల చేసినా అమెరికా మాత్రం నమ్మడం లేదు. ఉక్రెయిన్ రష్యాలోని కొన్ని ప్రాంతాల్లో డ్రోన్లతో దాడులు చేసిన మాట వాస్తవమే, కానీ పుతిన్ను లక్ష్యంగా చేసుకుని ఎలాంటి ఆపరేషన్ నిర్వహించలేదని US అధికారులు చెబుతున్నారు. రష్యా విడుదల చేసిన వీడియోలు కూడా అనుమానాస్పదంగా ఉన్నాయని అమెరికా నిఘా సంస్థలు చెబుతుండడంతో తర్వాత ఏం జరుగుతుందో ఏమో అని ప్రపంచ దేశాలు ఆసక్తిగా చూస్తున్నాయి. రష్యా ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు చాలా కాలం నుండి ఉన్నాయి. 2014లో క్రిమియాను రష్యా ఆక్రమించడం, డాన్బాస్ ప్రాంతంలో రష్యా వేర్పాటువాదులను ఉక్రెయిన్ మద్దతు ఇవ్వడంతో 2 దేశాల మధ్య ఉద్రిక్తతలు ప్రారంభమయ్యాయి. అయితే ఫిబ్రవరి 24, 2022న ఉక్రెయిన్ సరిహద్దుల్లో రష్యా సైనిక ఆపరేషన్లను నిర్వహించడం 2 దేశాల మధ్య ఉద్రిక్తతలను పెంచడమే కాకుండా ద్వైపాక్షిక సంబంధాలను దెబ్బతీసింది. చివరికి రష్యా దేశంపై పూర్తి స్థాయి దండయాత్రకు దారితీసింది. ఉక్రెయిన్ దాడికి ప్రతిస్పందనగా రష్యాతో దౌత్య సంబంధాలను తెంచుకుంది. ఇక ఉక్రెయిన్ రాజధాని క్లెయిన్ను స్వాధీనం చేసుకోవడం టార్గెట్గా రష్యా యుద్ధానికి దిగగా ఉక్రెయిన్ దళాలు సమర్థవంతంగా తిప్పికొట్టడంతో సుదీర్ఘమైన యుద్ధం కొనసాగుతోంది. అయితే దాదాపు 4 సంవత్సరాల పాటు జరుగుతున్న ఈ యుద్ధంలో రష్యా ఉక్రెయిన్లో చాలా భూభాగాన్ని ఆక్రమించిందని వార్తలు వస్తున్నాయి. సులువుగా ఉక్రెయిన్ను స్వాధీనం చేసుకోవాలని యుద్ధానికి దిగిన రష్యాకు ఉక్రెయిన్ డ్రోన్ దాడులతో బదిలిస్తుండడంతో యుద్ధం ఇంకా కొనసాగుతోంది. అమెరికా మరియు యూరోపియన్ యూనియన్ నుండి ఉక్రెయిన్కు భారీ ఆర్థిక సహాయం అందుతుండడంతో ఉక్రెయిన్ రష్యాకు ధీటుగా బదిలిస్తుందని విశ్లేషణలు వెల్లడిస్తున్నాయి. రష్యా మరియు ఉక్రెయిన్ మధ్య యుద్ధానికి గల కారణాలను చూసినట్టయితే ప్రధానంగా నాటో కూటమి వ్యవహారమని చెప్పచ్చు. పశ్చిమ దేశాల సైనిక కూటమి అయిన నాటోలో ఉక్రెయిన్ చేరాలని భావించడం రష్యాకు నచ్చట్లేదు. ఒకవేళ ఉక్రెయిన్ నాటోలో చేరితే నాటో కూటమి తమ దేశ సరిహద్దుల వరకు విస్తరిస్తుందని, అలా జరిగితే తమ దేశ భద్రతకు ముప్పు అని రష్యా వాదిస్తోంది. సోవియట్ యూనియన్ పతనం తర్వాత ఉక్రెయిన్ తన ప్రభావం నుండి దూరమవ్వడాన్ని రష్యా అంగీకరించలేకపోయింది. ఉక్రెయిన్పై తిరిగి నియంత్రణ సాధించి ఆ దేశంలో తమకు కీలుబొమ్మ లాంటి అనుకూలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కోసమే రష్యా ఉక్రెయిన్పై తరచుగా దాడులు చేస్తోందని అంతర్జాతీయ విశ్లేషకులు చెప్తున్నారు. మరో కారణం చూసినట్లయితే ఉక్రెయిన్ రష్యాతో కాకుండా యూరోపియన్ యూనియన్తో సన్నిహిత ఆర్థిక సంబంధాలను పెట్టుకోవడం రష్యాను ఆగ్రహానికి గురిచేస్తోంది. క్రిమియా మరియు డాన్బాస్ వివాదం కూడా యుద్ధానికి కారణమని చెప్పచ్చు. దీంతోపాటు 2014లో ఉక్రెయిన్లోని క్రిమియా ప్రాంతాన్ని రష్యా ఆక్రమించగా డాన్బాస్ ప్రాంతంలో రష్యా వేర్పాటువాదులకు ఉక్రెయిన్ మద్దతు ఇవ్వడం ద్వారా యుద్ధ వాతావరణం నెలకొంది. కానీ యుద్ధానికి కారణాలు ఏమైనా గానీ 2 దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం పౌర జీవితంపై మాత్రం వినాశకరమైన ప్రభావాన్ని చూపుతోంది. వేలాది మంది పౌరులు నిరాశ్రయులుగా మారుతున్నారు. భారీ స్థాయిలో పౌర ఆస్తులు కూడా ధ్వంసమయ్యాయి. దీంతో పాటు సుదీర్ఘంగా జరుగుతున్న యుద్ధం మానవతా సంక్షోభం, ఆర్థిక అస్థిరత మరియు ప్రపంచ రాజకీయాల్లో పెను మార్పులకు దారితీసిందని విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా యూరోపియన్ యూనియన్ భద్రత, నాటో, రష్యా సంబంధాలు
ప్రపంచ వాణిజ్యం మరియు స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపించిందని పేర్కొంటున్నారు. హ్యూమన్ రైట్స్ వాచ్ వంటి సంస్థలు రష్యన్ దళాలు అంతర్జాతీయ మానవతా చట్టాన్ని ఉల్లంఘించి యుద్ధ నేరాలకు పాల్పడ్డాయని నివేదించబడ్డాయి. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీలతో చర్చల ద్వారా శాంతి ఒప్పందానికి ప్రయత్నించినప్పటికీ ఒప్పందానికి ఇంకా మార్గం సుగమం కాలేదు. అయితే ఉక్రెయిన్తో శాంతి చర్చలు ఇష్టం లేకపోవడంతోనే అంతర్జాతీయ సమాజాన్ని అమెరికాను తప్పుదోవ పట్టించడానికి రష్యా ఈ ఎత్తుగడ వేసిందని నిపుణులు భావిస్తున్నారు. ఉక్రెయిన్కు అందుతున్న సైనిక సాయాన్ని అడ్డుకోవడానికి అమెరికా మరియు ఉక్రెయిన్ మధ్య దూరం పెంచడానికి రష్యా తమ అధ్యక్షుడిపై దాడులు జరిగాయని ఆరోపణలు చేస్తుంది. ప్రస్తుతం రష్యా ఉక్రెయిన్ మధ్య శాంతి ఒప్పందం 95% పూర్తయిందని ట్రంప్ చెబుతున్న తరుణంలో ఈ డ్రోన్ దాడి వివాదం చర్చలను ఎటువైపు తీసుకెళ్తుందనే ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.